ప్రశ్న అనే ప్రపంచంలో పుట్టాం. రేపు అనేది ఒక ప్రశ్నే, నువ్వు అనేది ఒక ప్రశ్నే. వీటికి సమాధానం వెతకడమే జీవితం. పొగడ్తలు ఎక్కువ అయ్యాయి అంటే పొగ పెట్టడానికే అని అర్థం చేసుకో. రూపం అనేది కళ్ళకు నచ్చే అందం. గుణం అనేది మనసులోని అంతరాత్మకు మనం చెప్పుకునే నిజం. మరణం వచ్చేదాకా సమాధానం దొరకని ఒకే ఒక ప్రశ్న, ఎవరిని నమ్మాలని. అపనమ్మకముతో పనిని మొదలు పెట్టవద్దు, ఎందుకంటే నీ మీద నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. ఈ ప్రపంచములో నీ కోసం ఎవరు లేరని నువ్వు అనుకోవచ్చు, కానీ ఎవరికో ఒకరికి నువ్వే ప్రపంచంలా కనిపిస్తావు. ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం, ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతి, ఎంత తక్కువ ఆశపడతామో అంత ప్రశాంతత, ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువలు. ఇదే జీవితం యొక్క రహస్యం, ఇదే జీవం. విజయం ఎప్పుడు ఉత్తమ గురువు కాలేదు. నువ్వేమిటో, నీకు ఎవరేమిటో ఓటమే తెలుపుతుంది. సాటివారికి సాయం చేయలేని వారు భగవంతునికి బంగారు పూలతో పూజించిన వ్యర్థమే. కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతాయి. నీలో జ్ఞానం పెరిగే కొద్దీ తన పరభేదాలు తొలగిపోతాయి. కొద్ది కోరికలతో, చిన్న విషయాలతో సంతృప్తి పడటమే ఉత్తమ లక్షణం. గెలుపు అనే గడపను తొక్కిన వారందరూ ఎప్పుడో ఒకప్పుడు ఓటమి చిరునామా అడిగిన వారే. మరుక్షణం ఏమి జరుగుతుందో తెలుసుకోలేని మనిషి కాలాన్ని శాసించగలనే భ్రమలో బ్రతుకుతుంటాడు. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరం నెట్టేసే చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించకు. నిజాయితీని గుర్తించని చోట నిమిషము కూడా వృధా చెయ్యకు. ఆత్మాభిమానం మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉందని భ్రమపడకు. పండిస్తే తెలుస్తుంది గింజ విలువ, సంపాదిస్తే తెలుస్తుంది రూపాయి విలువ. సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది. ప్రేమ మంచి మనసు ఉన్నవారి దగ్గర ఉంటుంది, గర్వం అసూయపరుల వద్ద ఉంటుంది. జ్ఞానం భగవంతుని నమ్మేవారి దగ్గర ఉంటుంది. బంధాలకు విలువ ఇచ్చే రోజులు పోయాయి. డబ్బుని, ఆస్తిని, అంతస్తును చూసి పుట్టే ప్రేమలే ఎక్కువ అయిపోయాయి. గౌరవం పొందాలంటే గౌరవించడం నేర్చుకోవాలి. నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్లకు కారణంగా మారకు. ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. నా జీవితంలో చదివి తెలుసుకున్న దానికంటే గాయపడి తెలుసుకున్నదే ఎక్కువ. మనిషి నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినేటప్పుడు, 2 మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యం కాపాడుతుంది, రెండోది బంధాన్ని కాపాడుతుంది.